జమలమడుగులో పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి అంటే విద్వాంసమని, సౌమ్యులైన పులివెందుల ప్రజలపై వారు దందా నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతి కూడా 400 కిలోల బంగారం కొనుగోలు చేయడం వాస్తవమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కడప, పులివెందులలో వైకాపాకు చెక్ పెడతానని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి నేను పోయిన నెల ఈ నెల 4వ తేదీ 8వ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేశారు. మా అభివృద్ధిని ఆపేది లేదు, మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేశారు ప్రత్యక్షంగా. దానికి నేను సవాల్ విసిరా, ఎక్కడికైనా వస్తానని. దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు. ఆదినారాయణ రెడ్డో, సోదినారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు. ఎస్, ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి కాదు, సూదినారాయణ రెడ్డి కాబోతున్నాడు. మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా. నేను పులివెందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం. మా భూపేశ్ రెడ్డి చేతిలో ఈ జమ్మనమడుగులో నిన్న జరిగిన 2024 ఎలక్షన్లో 6000 ఓట్లతో ఓడిపోయినాడు.